ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. దైవ జ్ఞానము ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని చూస్తున్న మీకు అందరికి కూడా యేసు ప్రభు పరిశుద్ధ నామంలో శుభములు తెలియపరుస్తూ ఉన్నాను. ఈ యొక్క ఆధ్యాత్మిక కార్యక్రమంలో అనేకమైన శ్రేష్టమైన దీవెనకరమైనటువంటి సందేశాలు అందించబడి ఉన్నాయి. అవన్నీ కూడా యూట్యూబ్లో ఉంటూ ఉన్నాయి. దైవ జ్ఞానం పాల్ అని టైప్ చేసి సెర్చ్ చేసినట్లయితే మీరు వాటన్నిటిని చూడవచ్చు. మరి గత సందేశంలో మనం ఎంత ప్రార్థన చేసినా కూడా దేవుడు జవాబీకపోతే ఏం చెయ్యాలి అనేటువంటి టాపిక్ని ప్రారంభం చేశాం. అందులో మొదటిగా దేవుడు ప్రార్థన చెయ్యాలి అని భక్తులైనటువంటి వారికి ఇచ్చిన ఆదేశాలని పాత నిబంధనలో కొత్త నిబంధనలో మనం గమనించడం జరిగింది. ఆపత్కాలం నన్ను గురించి మొరపెట్టు, నేను నిన్ను విడిపిస్తా అనేటువంటి మాట 50వ కీర్తన 15వ వచనంలో, అడగండి మీకు ఇయ్యబడును అనే మాట మత్తయి సువార్త 7:7లో, మీలో ఎవరికైనా శ్రమ సంభవించినా అతడు ప్రార్థన చేయాలనే మాట యాకోబు 5:13లో, మీరు దేవుణ్ణి అడగనందున మీకేమీ దొరకటం లేదనేటువంటి మాట యాకోబు 4:2లో, ఈ మాటలన్నీ కూడా ఒకసారి మనం మరి చూడటం జరిగింది. దేవుడు అడగమన్నాడు కదా అని అడిగినటువంటి వారికి ఎలాంటి ఫలితాలు దేవుడిచ్చాడో కూడా మనం చూసాం. ఇద్దరు వ్యక్తుల గురించి చెప్పాను. మొదటి వ్యక్తి లూకా సువార్త 23వ అధ్యాయంలో సిలువలో ఉన్నటువంటి దొంగ చివరి క్షణాల్లో యేసు ప్రభువుని, ఆయన దైవత్వాన్ని, ఆయన యొక్క పరలోక అధికారాన్ని గుర్తించి పరలోకంలో ప్రవేశం కొరకు ప్రభువుని వేడుకొనగా వెంటనే అతనికి దైవరాజ్యంలో స్థానాన్ని ప్రభువు ప్రసాదించినటువంటి విషయం, అడిగిన వెంటనే జవాబిచ్చి అతనికి ఆ దైవరాజ్యంలో పరదైసులో స్థానం ఇచ్చిన విషయాన్ని చూసాం. రెండవదిగా రాజులు 2వ గ్రంథం 20వ అధ్యాయంలో హిజ్కియా, భక్తుడైనటువంటి హిజ్కియా, రాజైన హిజ్కియా మరణకరమైన రోగంతో బాధపడుతున్నప్పుడు దైవజనుడైనటువంటి ప్రవక్త అయిన యెషయా వచ్చి, నువ్వు బ్రతకవయ్యా, నువ్వు చనిపోతావు కాబట్టి నీ ఇల్లు చక్కబెట్టుకో అని చెప్పినప్పుడు అతను కన్నీటితో దేవునికి మొరపెట్టగా, కన్నీరు విడుస్తూ ప్రార్థన చేయగా, మరి దేవుడు అతని ప్రార్థన ఆలకించి, నీవు కన్నీళ్లు విడిచి నేను చూశాను, నీ ప్రార్థన అంగీకరించాను, నేను నిన్ను బాగు చేస్తాను, ఇంకా 15 సంవత్సరాల ఆయుష్ నీకు ఇస్తానని చెప్పిన విషయాన్ని కూడా ప్రార్థన చేసిన వెంటనే జవాబిచ్చి అతనికి స్వస్థత కలిగించి 15 సంవత్సరాల ఆయుష్ కాలం ఇచ్చిన విషయాన్ని కూడా గతంలో చూడటం జరిగింది. అదే ఈ రోజున మన టాపిక్, మనం ప్రారంభించిన టాపిక్ ఏంటంటే, ఎంత ప్రార్థన చేసినా కూడా దేవుడు జవాబు ఇయ్యకపోతే ఏం చెయ్యాలి? ఇది మన అంశం. దీనికి సంబంధించిన వాక్యాన్ని మనం చదువుకుందాం. కీర్తనల గ్రంథము 22వ సంకీర్తన 1వ వచనం చదువుతాను, గమనించండి. నా దేవా, నా దేవా, నీవు నన్నేలా విడనాడితివి, నన్ను రక్షింపక నా ఆర్తధ్వని వినక నీవేలా దూరముగా ఉన్నావు. నా దేవా, పగలు నేను మొరపెట్టుచున్నాను, రాత్రి వేళను నేను మౌనముగా ఉండట్లేదు, అయినను నీవు నాకు ఉత్తరం ఇయ్యకున్నావు. ఇక్కడ దావీదు యొక్క అనుభవం, ఆయన దేవునితో ఉన్న అనుభవం. మరి క్రైస్తవ జీవితంలో, విశ్వాస జీవితంలో, భక్తి జీవితంలో ఇది ఒక భాగం. అడగండి మీకు ఇయ్యబడటం అనేటువంటిది ఎలా భాగమో, అడిగినప్పుడు కొన్నిసార్లు ఆలస్యం అవటం కూడా ఒక భాగమై ఉన్నది. దానికి కారణాలు ఉన్నాయి, అది కూడా చెప్తాను, ఎందుకు ఆలస్యం చేస్తాడు దేవుడు అనేది. ఇక్కడ మనం గమనిస్తే 2వ వచనంలో దావీదు అంటాడు, నా దేవా, పగలు నేను మొరపెట్టుచున్నాను, రాత్రి వేళను నేను మౌనముగా ఉండుటలేదు, అయినను నీవు నాకు ఉత్తరం ఇయ్యకున్నావు అంటాడు. అంటే పగలు ప్రార్థన చేస్తున్నాడంట, రాత్రి ప్రార్థన చేస్తున్నాడు, దివారాత్రాలు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఎంత ప్రార్థన చేసినా కూడా దేవుడు మౌనముగా ఉన్నాడు. ఇక్కడ మనం ఇది గమనించాలి. ఇది భక్తి జీవితంలో ఒక ప్రధానమైనటువంటి విషయం. చాలామంది
ఇక్కడ ఫిల్టర్ అయిపోతారు. అంటే దేవుడు ప్రార్థనకు జవాబిచ్చినంత కాలం దేవుణ్ణి వెంబడిస్తుంటారు. ఎప్పుడైతే దేవుడు ప్రార్థనకి జవాబు ఇవ్వకుండా, అద్భుతాలు చేయకుండా, పరిష్కారాన్ని చూపించకుండా ఆయన సైలెంట్ అయ్యాడో, 1 రోజు 2 రోజులు 3 రోజులు కొద్ది రోజులు చూస్తారు. తర్వాత వేరే మార్గాన్ని వెతుక్కునే వాళ్ళు ఉంటారు, వేరే మార్గాల్లోకి వెళ్ళిపోయే వాళ్ళు ఉంటారు, ఇతర మతాల్లోకి వెళ్ళిపోయే వాళ్ళు ఉంటారు. ఇక్కడ చాలామంది ఎగిరిపోతారు. ఇది దేవుడు ఎందుకు ఆ విధంగా చేస్తాడు అంటే, ఎందుకు మౌనంగా ఉంటాడు అంటే, ప్రజలకు ముందు ఇస్తాడు ఆయన. అడిగినవి ఇస్తాడు. అడగండి మీకు ఇవ్వబడని చెప్పిన ప్రకారం ఇస్తాడు. ఇచ్చిన తర్వాత ఏం చేస్తాడు ఆయన? ఇచ్చి దేవుడున్నాడని గుర్తించి, దేవుడు ప్రార్థనలకు జవాబు ఇస్తాడని అర్థం చేసుకొని, దేవుడి యొక్క దీవెనలు అనుభవించిన పిదప దేవుడు ఇవ్వకుండా మౌనంగా ఎందుకు ఉంటాడు అంటే, వీళ్ళ విశ్వాసాన్ని ఆయన పరీక్ష చేస్తూ ఉంటాడు. ఎందుకంటే దేవుని వాక్యంలో ఒక 3 వచనాలు చూపిస్తా మీకు దీనికి సంబంధించి. మొదటిది ఏమిటంటే, ఆదికాండము 22వ అధ్యాయము 1వ వచనం చదువుతాను, గమనించండి. ఆ సంగతులు జరిగిన తరువాత దేవుడు అబ్రాహామును పరిశోధించెను. దేవుడు అబ్రాహామును పరిశోధించెను, పరీక్షించెను. దేవుడు ప్రజల్ని పరీక్షిస్తాడు, భక్తుల్ని పరీక్షిస్తాడు. అబ్రహాముకు దేవుడు కనపడ్డాడు, మాట్లాడాడు, అనేక విధాలైనటువంటి బ్లెస్సింగ్స్ ఆయనకి అనుగ్రహించాడు, ఆయన ప్రత్యక్షతలు దయచేశాడు, ఆయనతో మాట్లాడుతూ వచ్చాడు, ఆయన మనవి ఆలకిస్తూ వచ్చాడు. అన్నీ చేసిన పిదప అబ్రహాముని ఇప్పుడు దేవుడు తన యొక్క ప్రత్యక్షతనిచ్చి, తన మహిమను కనపరిచి, తన అద్భుతాలు కనపరిచి అన్నీ చేసిన తర్వాత దేవుడు ఇప్పుడు పరీక్షిస్తున్నాడు. దేవుడు పరీక్షిస్తాడు, ప్రతి విశ్వాసిని పరీక్షిస్తాడు. ఇంకొక మాట కూడా చదువుతాను. ద్వితీయోపదేశకాండము 13వ అధ్యాయము 1 నుంచి చదువుతాను, గమనించండి. ప్రవక్తయే గాని కలలు కనువాడే గాని నీ మధ్య లేచి నీ ఎదుట సూచక్రియ అయిన మహత్కార్యమైన చేసి నీవు ఎరుగని ఇతర దేవతలను అనుసరించి పూజింతము రమ్మని చెప్పిన ఎడల అతడు నీతో చెప్పిన సూచక్రియ గాని మహత్కార్యము గాని సంభవించినను ఆ ప్రవక్త మాటలను కలలుగనువాని మాటలను వినకూడదు. ఎలయనగా మీరు మీ దేవుడైన యెహోవాను మీ పూర్ణ హృదయంతో పూర్ణ ఆత్మతో ప్రేమించుచున్నారో లేదో తెలుసుకొనుటకు మీ దేవుడైన యెహోవా మిమ్మల్ని పరీక్షించుచున్నాడు. మీ దేవుడైన యెహోవా మిమ్మల్ని పరీక్షించుచున్నాడు. గమనించారా? ఇక్కడ మోషే చెప్తున్న ఇశ్రాయేల్ జనంతో, ఓ ఇశ్రాయేల్ ప్రజలారా, ప్రవక్త అయినా కళ్ళగనువాడైనా ఎవడైనా ఒక భక్తుడని చెప్పుకునేవాడు వచ్చి మీ మధ్యలో నిలవబడి ఒక సూచక్రియ కానీ ఒక అద్భుతం కానీ ఏదో ఒక గొప్ప కార్యం జరిగించినట్లయితే ఆ అద్భుత కార్యాన్ని బట్టి, ఆ సూచక్రియను బట్టి, లేకుంటే అతను జరిగించినటువంటి గొప్ప కార్యాన్ని బట్టి మీరు అతన్ని వెంబడిస్తారేమో జాగ్రత్త. అతడు యెహోవా దేవుణ్ణి ఆరాధించేవాడైతే యెహోవానే ఆరాధించమని మిమ్మల్ని ప్రోత్సహిస్తాడు. అతడు యెహోవాకు సంబంధించకుండా సృష్టికర్త అయిన దేవుడికి సంబంధించిన వ్యక్తి కాకుండా దేవుడికి విరోధమైనటువంటి శక్తులకు సంబంధించిన వ్యక్తి అయ్యి ఆ శక్తుల యొక్క ప్రభావం చేత అద్భుతాలు చేసి మీరు ఎరుగని ఇతర దేవతలను పూజించం రమ్మని మిమ్మల్ని పిలిచినట్లయితే మీరు వెళ్ళకూడదు. అది జరిగిన, ఆ ప్రవచనం నెరవేరిన, ఆ అద్భుతం జరిగిన, ఆ యొక్క సూచక్రియ జరిగిన మీరు మాత్రం అవతలకు అడుగు పెట్టకూడదు. ఎందుకంటే అతన్ని మీ దగ్గరికి పంపించింది ఎవరు? సైతాన్ని, ఆ సర్పాన్ని హవ్వ దగ్గరికి పంపించింది దేవుడు. పరీక్షలో వాళ్ళు ఎగిరిపోయారు. పంపించింది ఎవరు? దేవుడే పంపిస్తాడు పరీక్షించడానికి. ఇక్కడ అంటాడు కదా,
మీ పూర్ణ హృదయంతో పూర్ణ ఆత్మతో మీరు దేవుణ్ణి ప్రేమిస్తున్నారో లేదో మిమ్మల్ని పరీక్షించుకున్నాడు, ఆయన పరీక్షిస్తున్నాడు. అందుకని ఇలాంటి కార్యాలు జరిగినప్పటికి కూడా ఒక్కొక్కసారి ఏం జరుగుతుందంటే మనం ఎంత మొరపెట్టినా కూడా యువతల ఏం జరగనీడు, దేవుడు గమ్ముగా ఉంటాడు, మౌనంగా ఉంటాడు. అదే సమయంలో దేవుడికి విరోధమైనటువంటి మార్గాల్లో ఎన్నో అద్భుతాలు జరుగుతుంటాయి. అప్పుడు నువ్వు యువతలు ఉంటావా అవతలు ఉంటావా నీకు పరీక్ష అన్నమాట. చాలామంది ఇక్కడ బెనిఫిట్ కొనుక్కుంటే అవతలు వెళ్ళిపోతారు. ఇక్కడ బాగా లభించినంత కాలం దేవుడి దగ్గర ఉంటారు. ఇక్కడ దేవుడు సైలెంట్ అయిపోగానే అబ్బా దేవుడు ఏం చేయలేదు, నేను దేవుడికి దశం భాగాలు ఇచ్చాను, కానుకలు ఇచ్చాను, అయ్యి ఇచ్చాను, ఇయ్యి ఇచ్చాను, మందిరాన్ని జిమ్మాను, సాపలు వేశాను, మైకులు పెట్టాను, ఎంత సేవ చేశాను, ఎంత చేశాను, దేవుడు నాకేమి ఇవ్వలేదు, ఇదిగో ఇక్కడికి వచ్చాను, దీంట్లోకి వెళ్ళిపోయాను, ఇక్కడ బ్రహ్మాండంగా ఉంది నాకంట. అవును బ్రహ్మాండంగా ఉంది. సైతాన్ అంటాడు నువ్వు నాకు నమస్కారం చేస్తే నీకు అంతా ఇచ్చేస్తా అంటాడు. అంతా ఇచ్చేసిన తర్వాత ఏం చేస్తాడు, తీసుకుపోతాడు, నరకంగా లాక్కొనిపోతాడు. గమనించండి, సాతాను యొక్క ఎత్తుగడలు, సాతాను యొక్క తంత్రాలు చాలామందికి తెలియదు. అందుకనే ఇక్కడ దేవుడు ఏం చేయకుండా పరీక్షిస్తూ సైలెంట్గా ఉన్నప్పుడు దావీదు రాత్రింబగుళ్ళు మొరపెడుతున్నాడు దేవుడికి, పగలు మొరపెడుతున్నాడు, రాత్రి మొరపెడుతున్నాడు, అయినా కూడా దేవుడు అతనికి ఉత్తరం ఇవ్వకుండా మౌనంగా పరీక్షిస్తూ ఉన్నాడు. అలాంటి సమయంలో దావీదు ఏం చేశాడు, వెళ్ళిపోయాడు అవతలకి. చాలామంది వెళ్ళిపోతూ ఉన్నారు. ఈ వాక్యం వింటున్న వారిలో అలా వెళ్ళిపోయిన వారు ఎవరైనా ఉంటే గమనించండి. దేవుడు పరీక్షించినప్పుడు దేవుడు లేక కాదు, దేవుడు చెయ్యక కాదు, దేవుడు నిజమైన దేవుడు, నిజమైన దేవుడు, ఏకైక దేవుడు, సజీవుడైన దేవుడు, సమస్తం చేసే దేవుడు. అయితే మీకు ఎందుకు చేయలేదు తెలుసా? మిమ్మల్ని పరీక్షించాడు ఆయన. పరీక్షలో మీరు ఫెయిల్ అయిపోయారు. దేవుడితో నిలబడకుండా దేవుణ్ణి వదిలేశారు. దేవుడు మేలులు చేసినంత కాలము మీరు చచ్చిపోవాల్సిన దేవుడు మిమ్మల్ని బ్రతికించాడు. మీరు రోగాలతో ఉన్నప్పుడు దేవుడు మిమ్మల్ని స్వస్థపరిచాడు. మీరు ప్రాణాపాయ పరిస్థితిలో ఉన్నప్పుడు మిమ్మల్ని కాపాడాడు. మీ కుటుంబాలను కాపాడాడు. అసలు మీరు ఎప్పుడో ఎగిరిపోవాల్సిన వాళ్ళని, మిమ్మల్ని, మీ కుటుంబాన్ని సజీవంగా ఆయన ఉంచాడు. ఎన్నో మేళ్ళు పొంది కొంతకాలం తర్వాత దేవుడు పరీక్షించి ఏ మేలు చేయకుండా మౌనంగా ఉండేసరికి ఆ దేవుడు ఏమైపోయాడో, ఉన్నాడో లేడో, ఇదిగో అక్కడ చూడు బ్రహ్మాండం జరుగుతున్నాయి, అద్భుతాలని అక్కడికి వెళ్ళిపోయారు, స్వస్థలు జరుగుతున్నాయి. ఎక్కడికి వెళ్ళారు మీరు? వెలుగులోకి వచ్చిన మీరు వెలుగులో తిరిగి చీకట్లోకి వెళ్ళిపోయారు. జీవంలోకి వచ్చిన మీరు తిరిగి మరణంలోకి వెళ్ళిపోయారు. దేవుని రాజ్యంలోకి వచ్చిన మీరు తిరిగి సైతాన్ అధికారంలోకి వెళ్ళిపోయారు. మీరు అన్నీ అక్కడ పొందుతారు. స్థలాలు పొందుతారు, పొలాలు పొందుతారు, వెండి పొందుతారు, బంగారం పొందుతారు, అధికారం పొందుతారు, పొలుకుబడి పొందుతారు, గౌరవాన్ని పొందుతారు. ఏదో ఒకరోజు చచ్చిపోతారు, నరకానికి వెళ్ళిపోతారు. గమనించారా? జీవము కలిగిన దేవుణ్ణి వదిలేసి పరీక్ష సమయంలో అనేక మంది వేరే వేరే మార్గాల్లోకి వెళ్ళిపోయి వాటిలో కలిసిపోయి, ఇక్కడ కలిసి రాలేదు అక్కడ కలిసి వచ్చిందని వెళ్ళిపోయి చీకట్లోకి, మరణంలోకి, నరకంలోకి, శాశ్వతమైన అగ్నిగుండంలోకి వెళ్ళిపోతూ ఉన్నారు. ఈ వాక్యం వింటున్నటువంటి వారిలో అలాంటి వారు ఉన్నట్లయితే దేవుడు మీకోసమే ఈ మాటలు వినిపిస్తున్నాడు. రండి వెనక్కి, తిరిగి రండి వెలుగులోకి, తిరిగి రండి జీవములోకి, తిరిగి రండి దేవుని యొక్క రాజ్యములోనికి, తిరిగి ప్రభువు దగ్గరికి తప్పిపోయిన కుమారుని వల్లే తిరిగి వచ్చి మీ పాపాలు ఒప్పుకొని పశ్చాత్తాపడండి, మీ యొక్క దోషాలు ఒప్పుకొని పశ్చాత్తాపడండి. దేవుడికి విరోధంగా అనేకమైనటువంటి సాతాను ఏర్పాటు చేసి అద్భుతాలు చేస్తున్నాడు. యేసు ప్రభు మత్తయి 24:24 చెప్పాడు, అబద్ధ క్రీస్తులు, అబద్ధ ప్రవక్తలు వచ్చి సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సైతం మోసపరచని గొప్ప సూచక్రియలు, మహత్కార్యాలు చేస్తారు, మీరు వారి వెంబడి వెళ్ళవద్దు అన్నాడు. మీరు వెళ్ళిపోయిన వారికి ఉన్నారేమో, మహత్కార్యాలు చూసి, సూచక్రియలు చూసి, అద్భుతాలు చూసి, అక్కడ ఉండేటువంటి సంపదను చూసి వెళ్ళిపోయారేమో మీరు. ఈరోజు రేపో లోకాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోతారు. ఎక్కడికి వెళ్తారు? మరణాన్ని జయించి సజీవంగా ఉన్న దేవుడి దగ్గరికి వెళ్తారా? లేకుంటే అపవాదికి అని దూతలకు సిద్ధపరచబడిన అగ్నిలోకి వెళ్తారా? మీరు ఆలోచన చేయండి. ఇక్కడ ఇంతలో కనపడి అంతలో మాయమయ్యే జీవితం కోసము, లాభం కోసము మీరు వెళ్ళిపోయి
నరకానికి వెళ్ళిపోతున్న గమనించుకొని వెంటనే పరిగెత్తుకొని రండి దేవుడి దగ్గరికి, ఆలస్యం చేయొద్దు. ప్రభు వస్తున్నాడు, వెంటనే రండి, మీ పాపాలు ఒప్పుకోండి, పశ్చాత్తాపడండి, ప్రభువు రక్తంలో కడగమని వేడుకోండి. మీ పాపాలు మీరు ఒప్పుకుంటే ఆయన దయగలిగిన వాడు, నమ్మదగిన వాడు, క్షమిస్తాడు, పరిశుద్ధపరుస్తాడు, తిరిగి మీకు వైభవాన్ని ఇస్తాడు. తప్పిపోయిన కుమారుడు దగ్గరికి వస్తే నెట్టేలా ఆయన దగ్గరికి తీసుకున్నాడు. దగ్గరికి రాకపోతే చాలా తప్పు. అది అసలు పాపం. అదే మీరు వెళ్ళిపోవటం కంటే కూడా మీరు తిరిగి రాకపోవటం పెద్ద పాపం. మీకు వచ్చిన శోధనలో నిలబడలేక తట్టుకోలేక వెళ్ళిపోయారు అవతలకి. ఇప్పుడు దేవుడు పిలుస్తున్నాడు, భ్రష్టులైన బిడ్డలారా తిరిగి రండి, మీ అవిశ్వాసం నేను బాగు చేస్తాను, మీకు కలిగిన అపవిత్రం నేను తుడి చేస్తాను, రండి నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి ఇస్తానని పిలుస్తున్నాడు. రాకపోతే ఇది పెద్ద పాపము, ఇది పెద్ద దోషము, ఇది పెద్ద శిక్షకు కారణమవుతుంది. తప్పిపోవటము, అవతలకు వెళ్ళిపోవటం తప్పైనప్పటికి కూడా దేవుడి ప్రేమ కలిగిన స్వరం వినపడుతూ ఉండగా తిరిగి యువతలకు రాకపోతే ఇక నిన్ను ఎవడు రక్షించలేడు, నువ్వు నరకానికి వెళ్ళిపోతావు. యుగ యుగాల నుండి అగ్నిగుండంలోకి వెళ్తావు. నాకు దేవుడు వద్దు, పరలోకం వద్దు, నాకు ఇదే ముద్దు అని అడుగు కూర్చున్నావు కాబట్టి నువ్వు దేవుణ్ణి పరలోకాన్ని పోగొట్టుకుంటావు. అపవాది ఈ లోకం అంతా ఇస్తాడు, ఈ లోకం తర్వాత దేశపోయి నరకం లేస్తాడు నిన్ను. వాడి ప్లాన్ అదే, మనుషులందరినీ నరకానికి లాక్కపోవాలని. దేవుడి ప్లాను మనుషులందరినీ అపవాది రాజ్యంలో నుంచి తన యొక్క మహిమ రాజ్యంలో తీసుకున్న దేవుడి ప్లాను. ఇది తెలియక చాలామంది తికమికబడిపోతూ కష్టాలు రాగానే, శ్రమలు రాగానే, దేవుడు సమాధానం వీగిపోగానే, అప్పుల సమస్యలు రాగానే వీటన్నిటిలో పడిపోయి దేవుణ్ణి వదిలేసి వెళ్ళిపోతున్నారు. గమనించండి, దేవుడు పరీక్షిస్తున్నాడు. దేవుడు అబ్రహామును పరిశోధించాడు, ఇశ్రాయేలుకి చెప్తున్నాడు, మీ పూర్ణ హృదయంతో పూర్ణ ఆత్మతో మీ దేవుణ్ణి ప్రేమిస్తున్నారో లేదో అని మిమ్మల్ని పరీక్షిస్తున్నాడు. ఆయన మిమ్మల్ని పరీక్షిస్తున్నాడు. ఇంకో మాట యాకోబు పత్రికలో చదివి వినిపిస్తాను. యాకోబు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 2వ వచనం. నా సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి మీరు నానా విధములైన శోధనలో పడినప్పుడు అది మహానందముగా ఎంచుకొనుడి. చూసారా, మీ విశ్వాసమును కలుగు పరీక్ష అంటాడు. ఇక్కడ విశ్వాసాన్ని దేవుడు పరీక్షిస్తుంటాడు. విశ్వాసం అంటే ఏంటి? హెబ్రీ పత్రిక 11:6 ప్రకారము దేవుడు ఉన్నాడు అనేది మొదటి పాయింట్. తన యొద్దకు వచ్చు వారికి, తనను వెతుకు వారికి ఫలము దయచేస్తాడని రెండో పాయింట్. కాబట్టి దేవుడు ఉన్నాడు, దేవుడు ఫలం దయచేస్తాడు. ఇది విశ్వాసం. ఈ విశ్వాసాన్ని దేవుడు ఏం చేస్తాడు? పరీక్షిస్తుంటాడు. ముందు నీకు అన్నీ ఇస్తాడు, తన యొక్క మహిమను చూపిస్తాడు, తన దైవత్వాన్ని చూపిస్తాడు, తన శక్తిని చూపిస్తాడు, తన అద్భుతాలు చూపిస్తాడు. అన్నీ రుచి చూపించిన తర్వాత నువ్వు నిలబడతావా, అవతలకు వెళ్ళిపోతావా, నీకు పరీక్ష పెడతాడు. నువ్వు నిలబడతావా, అవతలకి వెళ్ళిపోతావా? చాలామంది తప్పిపోయిన వారుగా ఉంటున్నారు. గమనించారా? హెబ్రీ పత్రికలో ఇటువంటి వారి గురించి రాస్తాడు. హెబ్రీలు రాసిన పత్రిక 6వ అధ్యాయము 4వ వచనం. ఒకసారి వెలిగించబడి పరలోక సంబంధమైన వరమును రుచి చూచి పరిశుద్ధాత్మలో పాలివారై దేవుని దివ్య వాక్యమును రాబో యుగ సంబంధమైన శక్తుల ప్రభావం అనుభవించిన తరువాత తప్పిపోయిన వారు ఏం చేస్తున్నారంట? ఈ తప్పిపోయిన వారు తమ విషయంలో దేవుని కుమారుని మరలా సిలువ వేయిచు బాహాటముగా ఆయన్ను అవమానపరుచున్నారు కనుక మారు మనసు పొందినట్లు అటు వారి నూతన పరచడం మరలా అసాధ్యము. గమనించారా? ఒక్కసారి వెలిగించబడి పరలోక సంబంధమైన వరమును రుచి చూచి పరిశుద్ధాత్మలో పాలివారై అన్నీ అనుభవించిన తర్వాత కూడా తప్పిపోతారా అంటే తప్పిపోతారు. తప్పిపోయిన వారు ఉన్నారు. ఈ పరీక్ష కాలంలో తప్పిపోతారు. తప్పిపోయిన వారు ఏం చేయాలంటే మరలా దేవుని దగ్గరికి వచ్చి బహుగా పశ్చాత్తాపడాలి. ఇక్కడ అంటాడు అలాంటి వారిని మరలా నూతన పరచడం అసాధ్యం అంటాడు. వాస్తవంగా అది అసాధ్యం, కానీ దేవుడికి సమస్తం సాధ్యం. ఆయన చీకటిని వెలుగుగా చేసే దేవుడు, మరణాన్ని జీవంగా మార్చే దేవుడు.
ఎండిన ఎముకల్ని యవనస్తులుగా మార్చే దేవుడు. నిన్ను కూడా మార్చగలడు ఆయన. మానవ రీత్యా అది అసంభవం, అసాధ్యం. కానీ నువ్వు దేవుడు పాదాల దగ్గరికి వచ్చి పడితే, క్షమాపణ కోరుకుంటే, పశ్చాత్తాపడితే, విలబిడిస్తే, నీ హృదయాన్ని చింపుకొని నీ పాపాలు ఒప్పుకొని క్షమాపణ కోరుకుంటే తప్పకుండా దేవుడు నిన్ను క్షమిస్తాడు. ఆయన మరలా నిన్ను నూతన పరుస్తాడు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. అసాధ్యమైన దాన్ని సుసాధ్యం చేస్తా. యెహోవా నాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? అసాధ్యం దేవుడికి ఏమీ లేదు. మనిషికి అసాధ్యం కానీ దేవుడికి అసాధ్యం లేదు. నువ్వు మారటం అనేది నీకు ఒకవేళ అసాధ్యంగా ఉండొచ్చు, కానీ దేవుడు నిన్ను మార్చగలడు. ఆయన పాదాల దగ్గరికి రా. వెంటనే నువ్వు ఎక్కడి నుంచి పడిపోయావు, ఎక్కడికి వెళ్ళిపోయావు, అక్కడి నుంచి వచ్చేసేయి దేవుడి దగ్గరికి. నీ పాపాలు ఒప్పుకో. పరీక్షలో నువ్వు పడిపోయి ఉన్నావు, పరీక్ష సమయంలో తప్పిపోయి ఉన్నావు, పరీక్ష సమయంలో తొలగిపోయి ఉన్నావు. దేవుని దగ్గరికి రా. రాకుండా అలాగే ఉంటేమో తెలుసా? ఒక వ్యక్తిని గురించి చూపిస్తాను చూడండి. సమూయేలు మొదటి గ్రంథము 28వ అధ్యాయము 5వ వచనం చదువుతాను, గమనించండి. సౌలు ఫిలిస్తీల దండును చూచి మనస్సునందు భయకంపము నొంది యెహోవా యొద్ద విచారణ చేయగా. ఏం చేస్తున్నాడంట సౌలు? యెహోవా యొద్ద విచారణ చేస్తూ ఉన్నాడు. వచ్చి అంటే దేవుని దగ్గర ప్రార్థన చేస్తున్నాడు, మొరపెడుతున్నాడు, లేదా ఆయన దగ్గర విచారణ చేస్తూ ఉన్నాడు సహాయం కొరకు. యెహోవా స్వప్నం ద్వారానైనా, ఊరీము ద్వారానైనా, ప్రవక్తల ద్వారానైనా ఏమీ సెలవీయకుండెను. చూసారా? ఇలాంటి పరిస్థితులు వస్తాయి. ఏ విధంగా కూడా దేవుడు మౌనంగా ఉండిపోయే పరిస్థితి, ఏమీ చెప్పకుండా, ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉన్న పరిస్థితి. ఇలాంటి మౌనంగా ఉన్న పరిస్థితిలో సౌలు ఏం చేస్తున్నాడు? సౌలు ఎవరు? దేవుని చేత ఎన్నుకోబడినవాడు, దేవుని యొక్క ప్రవక్త ద్వారా అభిషేకం పొందినవాడు, పరిశుద్ధాత్మను పొందినవాడు, ప్రవచనాలు చెప్పినవాడు, యెహోవా చేత అభిషేకించబడి రాజుగా ఉన్నవాడు. ఈ సౌలు తనకు శ్రమ కలిగినప్పుడు, కష్టము కలిగినప్పుడు దేవుడి దగ్గరికి వచ్చి ప్రార్థన చేయగా దేవుడు జవాబు ఇయ్యలేదని చెప్పి ఏం చేశాడంటే సైతాన్ దగ్గరికి వెళ్ళిపోయాడు. గమనించారా? దేవుణ్ణి వదిలేసి ఎక్కడికి వెళ్ళాడు? సైతాను మార్గంలోకి వెళ్ళాడు, అపవాది మార్గంలోకి వెళ్ళిపోయాడు, దుష్ట శక్తులతో చేయగలిపేశాడు. కర్ణ పిశాసి కలిగిన దాని దగ్గరికి వెళ్ళి దాంతో చేయగలిపేశాడు. దాని ఫలితం ఏమైందంటే సౌలు చనిపోయాడు. గమనించారా? అదే ప్రభువు దగ్గర ఆయన పాదాల దగ్గర పట్టుకొని సెలవియ్యకపోయినా కూడా, నాయనా నువ్వు తప్పితే నాకు దిక్కు లేదు, నువ్వే నాకు సహాయం చెయ్యాలా, ఈ కష్టం వచ్చింది, ప్రాణాపాయ పరిస్థితి వచ్చింది, ఆపత్కాలం వచ్చింది, నీకు మొరపెడుతున్నాను, నా యందు దయచూపు, నేను చేసిన పాపాలు క్షమించు, నన్ను కనికరించు తండ్రి అని ఆయన పాదాలు పట్టుకొని విడవకుండా ఉంటే సౌలు బ్రతికేవాడు, సౌలు క్షమించబడేవాడు. సంసోను కూడా తప్పు చేశాడు, పాపం చేశాడు. అయితే అతడు ప్రభువు బ్రతిమలాడుకొని కన్నీటి గార్చి ప్రభువుని వేడుకొనగా ప్రభువు కనికరించి సహాయం చేశాడు. అయితే సౌలు విషయంలో అలాంటిది లేదు. దేవుడి దగ్గరికి వచ్చాడు, ప్రార్థన చేశాడు, దేవుడు సహాయం చేయకపోయాలకి వెంటనే ఎక్కడికి వెళ్ళాడు? కర్ణ పిశాసి గల దాని దగ్గరికి వెళ్ళిపోయాడు. ఇక్కడ గమనించినట్టయితే మనము 7వ వచనం చదువుతాను, గమనించండి. అప్పుడు సౌలు, నా కొరకు మీరు కర్ణ పిశాచము గల ఒక స్త్రీని కనుగొనుడి, నేను పోయి దాని చేత విచారణ చేతునని తన సేవకులకు ఆజ్ఞయ్యగా. ఏం చేశాడు? దేవుడు సహాయం చేయలేదని దెయ్యం దగ్గరికి వెళ్ళిపోయాడు, కర్ణ పిశాచి దగ్గరికి వెళ్ళాడు. కర్ణ పిశాచి కలిగిన స్త్రీని కనుగోండి, నేను దాని దగ్గరికి వెళ్ళి విచారణ చేస్తా అని చెప్పాడు. ఆడపోయి చచ్చిపోయాడు, యుద్ధంలో చచ్చిపోయాడు. అదే సౌలు దేవుడు పాదాలు పట్టుకొని ఉంటే బ్రతికుండేవాడు. దావీదుకు కూడా దేవుడు జవాబీలా. రాత్రింపగుళ్ళు ప్రార్థన చేశాడు, పగలు ప్రార్థన చేశాడు, రాత్రి ప్రార్థన చేశాడు. ఎంత ప్రార్థన చేసినా కూడా జవాబు ఇలా దేవుడు మౌనంగా ఉన్నాడు. ఏం చేస్తాడు? నా కుమారుడు దావీదు నా పక్షాన్ని నిలబడతాడా, సౌలులాగా అవతలకి వెళ్ళిపోతాడా అని చూస్తూ ఉన్నాడు. అయితే దావీదు దేవుని చిత్తానుసారమైన మనుష్యుడు. చావనన్నా చేస్తా కానీ నేను సైతాను మార్గంలో పానని నిలబడ్డాడు. కష్టం వస్తుందా రాని, అవమానం వస్తుందా రాని, శ్రమ వస్తుందా రాని, ఎంతకాలం ఉంటుందో చూస్తా నేను కూడా. నా దేవుడు నన్ను కరుణించే వరకు నేను ఆయన పాదాలు పట్టుకుంటా,
ఆయన దగ్గర మొరపెడతా, ఆయన కొరకు ఎదురు చూస్తా అని చెప్పి నిలబడ్డాడు. అదే విషయాన్ని మనము ఈ 130వ కీర్తనలో మనం చూస్తాం. కీర్తనల గ్రంథము 130వ కీర్తన చాలా చక్కని మాటలు అక్కడ మనం చూస్తాం. చూడండి, కీర్తనల గ్రంథము 130వ కీర్తన 5వ వచనం. యెహోవా కొరకు నేను కనిపెట్టుతున్నాను, నా ప్రాణం ఆయన కొరకు కనిపెట్టుకున్నది, ఆయన మాట మీద నేను ఆశ పెట్టుకుని ఉన్నాను. కావలి వారు ఉదయం కొరకు కనిపెట్టుట కంటే ఎక్కువగా నా ప్రాణము ప్రభువు కొరకు కనిపెట్టుచున్నది. కావలి వారు ఉదయం కొరకు కనిపెట్టు కంటే ఎక్కువగా నా ప్రాణము కనిపెట్టుచూ ఉన్నది. సమాధానం వీలేదు కదా అని చెప్పి వెళ్ళిపోవాలా. నిలబడ్డాడు దేవునితోటి. ప్రభువా, ఎంత ప్రార్థన చేసినా నువ్వు జవాబు ఇవ్వటం లేదు నాయన, అయినా నేను ఎక్కడికి పోయేది? పేతురు అంటాడు, మీరు కూడా వెళ్ళిపోతారయా అంటే యేసు ప్రభు శిష్యుల్ని, పేతురు, ప్రభువా మేము ఎక్కడికి వెళ్ళావు నాయన? నిత్య జీవపు మాటలు గలవాడు నీవు, అసలైన దేవుడు నీవు, మాకు జరిగినా జరగకపోయినా నిన్ను వదిలిపెట్టి మేము ఎక్కడికి వెళ్తాం? ఇచ్చినా నీ ఇష్టమే, ఇవ్వకపోయినా నీ ఇష్టమే, అడిగింది జరిగినా మీ ఇష్టమే, జరగకపోయినా మీ ఇష్టమే, మిమ్మల్ని వదిలిపెట్టి ఎక్కడికి పోతాం ప్రభువా అని చెప్పి నిలబడ్డాడు. ఆ విధంగా దావీదు కూడా తన యొక్క పరిస్థితుల్లో, శ్రమల్లో దేవునితో నిలబడ్డాడు, దేవుని సన్నిధిలో మొరపెట్టాడు. అందువల్ల అతని జీవితంలో అతడు దేవుని చేత హెచ్చించబడిన వాడుగా, తరతరములకు ఆశీర్వాదకరమైన వాడుగా దావీదు ఉన్నాడు. కాబట్టి ప్రియులారా, శ్రమలు వస్తాయి, కష్టాలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి. ఒక్కొక్కసారి దేవుడి దగ్గర ప్రార్థన చేసినప్పుడు ఆ ప్రార్థనలకు జవాబు ఆలస్యం అవుతుంది. ఆలస్యం చూసి మనము కంగారు పడిపోయి దేవుణ్ణి వదిలేసి వెలుగులోంచి చీకట్లోకి వెళ్తే చీకట్లోంచి మరణంలోకి వెళ్ళి మరణం నుంచి నరకానికి వెళ్ళిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి గమనించండి, ఎంత కష్టం వచ్చినా, ఎంత శ్రమ వచ్చినా, ఎంత నష్టం వచ్చినా దేవుణ్ణి వదిలిపెట్టుకుని నిలబడండి. అంతం వరకు సహించిన వాడే రక్షింపబడుననే మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. అంతం వరకు సహించాలా. కష్టాలు వచ్చినా, నష్టాలు వచ్చినా, శ్రమలు వచ్చినా, అనుకున్నవి జరిగినా జరగకపోయినా నిజమైన దేవుడు, ఏకైక దేవుడు, జీవము కలిగిన దేవుడు, మరణాన్ని జయించి తిరిగి లేచి పరలోకానికి వెళ్ళిన దేవుడు, పరలోకంలో ఉన్న దేవుడు, పరలోకాన్ని ఇచ్చే దేవుడు, భూలోకంలో కూడా మనల్ని కాపాడేది, లోకమంతా నాశనమైనా కూడా తన భక్తుల్ని కాపాడుకునేటువంటి దేవుడు, పక్కన 1000 మంది పడినా కుడిపక్క 10,000 మంది ఉన్న అపాయం దగ్గరికి రాకుండా కాపాడే దేవుడు. ఆయనతో నిలబడండి. పగలు మొరపెడుతున్నాను, రాత్రి మొరపెడుతున్నా, అయినా నువ్వు నాకు ఉత్తరం లేదు. ఉత్తరం ఇవ్వన పర్లా, నేను నిన్ను వదిలిపెట్టను నాయన, నువ్వే నా దేవుడు. దేవా, నా దేవుడు నీవే, వేకువ నిన్ను వెతుకుతుందని చెప్పి 63వ కీర్తనలు అంటాడు. కష్టాల్లో రాసింది అది కూడా. ఎంత కష్టాలు వచ్చినా కూడా నేను నిన్ను వదిలిపెట్టాను, నువ్వే నా దేవుడు, నా ప్రభుడు నీవే. నా డబ్బు కాదు, నా అధికారం కాదు, నా కుటుంబం కాదు, నా బంధువులు కాదు, నా స్నేహితులు కాదు, నాకున్న రాజ్యం కాదు, అధికారం కాదు, ఏది కాదు, నువ్వే నా దేవుడు, నువ్వే నాకు విలువైనడు, నువ్వే నాకు ప్రధానుడు, నా ప్రాణం కంటే ప్రియమైన వాడవు నువ్వే అని చెప్పి దేవుడి కోసం నిలబడ్డాడు. దేవుడు అది చూసి అబ్రహామును మెచ్చుకొని ఆశీర్వదించినట్లుగా దావీదుని మెచ్చుకొని ఆశీర్వదించి గొప్పగా ఆయన్ని హెచ్చించడం జరిగింది. ఈ యొక్క వాక్యం వింటున్నవారు ఎంత ప్రార్థన చేసినా జవాబు రాలేదని నిరాశపడుతున్నారేమో, కృంగిపోయి ఉన్నారేమో, దిగులు పడుతూ ఉన్నారేమో, విరక్తిగా ఉన్నారేమో, ప్రార్థన మానేశారేమో, చర్చి మానేశారేమో, దైవ కార్యక్రమాల్లో పాల్గొనడం మానేశారేమో. ఈరోజే తిరిగి ప్రారంభించండి. చీకట్లోకి వెళ్ళిపోయారేమో, వచ్చేసేయండి వెంటనే దేవుడి దగ్గరికి. మీ పాపాలు ఒప్పుకొని క్షమాపణ కోరుకొని మీ జీవితాన్ని సరి చేసుకొని దేవునితో నిలబడండి. దేవుడు కరుణించే వరకు, సహాయం చేసే వరకు తట్టుకొని నిలబడండి. ఓపికతో నిలబడండి. తగిన సమయమందు దేవుడు మిమ్మల్ని హెచ్చించి మీకు, మీ కుటుంబాలకు మేలు చేస్తాడు. ప్రభువు మిమ్మల్ని, మీ కుటుంబాలని బహుగా దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేస్తాను. దయామడివైన తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నాయి. వాక్యం విన్న బిడ్డలందరినీ, వారి కుటుంబాలను, వారికి కలిగిన సమస్తను మీరు ఆశీర్వదించి, శ్రమల కాలంలో, పరీక్ష కాలంలో తప్పిపోయిన వారు ఉంటే తిరిగి నీ దగ్గరికి రావడానికి సహాయం చేయమని, నీ దగ్గర ఉన్నవారు ఎన్నడూ తప్పిపోకుండా నువ్వు వచ్చే వరకు నిన్ను హత్తుకొని, కష్టము, శ్రమ, నష్టం ఎన్ని వచ్చినా కూడా నిన్ను హత్తుకొని సేవించుటకు, అద్భుతాలు జరిగినా జరగకపోయినా, అనుకున్నవి జరిగినా జరగకపోయినా నిన్ను హత్తుకొని నిన్ను సేవించి నీ రాజ్య వారసులయ్యే విధంగా ఆశీర్వదించమని కోరుకుంటూ, ఈ స్పాన్సర్ చేసిన నీ దాసుని కుటుంబాన్ని కూడా దీవించమని కోరుకుంటూ, మా ప్రభువు రక్షకుడు జీవాధిపతి యేసుక్రీస్తు దివ్యనామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుని దీవెనలు
వాక్యం వింటున్న ప్రతి ఒక్కరికి వారి కుటుంబాలకు సదాకాలం తోడై ఉండుగాక. ఆమేన్.